రైస్ సంస్థ వాళ్ళు ఈసారి కూడా ఓవరాల్గా మనకి ఏపీ ఎలక్షన్స్లో ఎవరు విన్ అవుతున్నారు, ఎవరికి ఎక్కువ మెజారిటీ రాబోతుంది ఏంటనేది ముందుగానే ప్రెడిక్ట్ చేసేశారు. మరి ఆ రిజల్ట్స్ ఎలా ఉన్నాయి ఏంటనేది చూద్దాం. దీనికి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ అంటే రైస్ సంస్థలో వాళ్ళు ఫస్ట్ ప్రెడిక్ట్ చేసింది ఏంటి అనేది నేను ఇంకో 2 వీడియోస్ చేయడం జరిగింది. వాటికి సంబంధించి ఫుల్ డీటెయిల్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంటాయి. ఫస్ట్ మీరు ఒకసారి వీడియో వెళ్ళి చూస్తే ఈ వీడియో కూడా మీకు అర్థమవుతుంది. సో మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇప్పుడు నేను చెప్పబోయేది ఈస్ట్ అండ్ వెస్ట్ గోదావరి రిపోర్ట్. అంటే ఈ ఏరియాలలో నియోజకవర్గాలలో ఎక్కడ ఎవరెవరు గెలవబోతున్నారు ఏంటనేది తెలుసుకుందాం. రంపచోడవరంలో వైఎస్ఆర్సీపీ ఎడ్జ్ గెలిచే అవకాశాలు వైఎస్ఆర్సీపీకి ఎక్కువ ఉన్నాయి. తునిలో కూడా వైఎస్ఆర్సీపీకి ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి. పత్తిపాడులో టీడీపీకి, పిఠాపురంలో జనసేనకి, కాకినాడ రూరల్లో అక్కడ కూడా జనసేన పార్టీకి ఎక్కువ ఉన్నాయి. పెద్దాపురంలో టీడీపీకి. అలాగే మనం చూసుకుంటే కాకినాడ సిటీలో కూడా టీడీపీకి ఎడ్జ్ ఉంది. ఎట్లా అంటే వైఎస్ఆర్సీపీ చాలా తక్కువ దగ్గరలో కనిపిస్తుంది. మనకు చూసుకుంటే ఎక్కడ చూసినా కూడా ఓవరాల్గా మొత్తం క్లోజ్ అని ఉంటుంది, లేకపోతే పక్క టీడీపీ ఆర్ జనసేన అనేది కనిపిస్తుంది. మనం అలాగే జగ్గంపేటలో చూసుకుంటే మళ్ళీ టీడీపీయే ఉంది. అనపర్తిలో చూసుకుంటే క్లోజ్ కంటెస్టెంట్ ఉంది. అంటే ఎవరు గెలుస్తారు ఏంటనేది ఇంకా కన్ఫామ్ కాలేదు అక్కడ. రాజానగరంలో మళ్ళీ మనకి జనసేన పార్టీయే రాబోతుంది. రాజమండ్రి సిటీలో టీడీపీ వస్తుంది. అలాగే రాజమండ్రి రూరల్లో కూడా టీడీపీ వస్తుంది. కొవ్వూరులో మనం చూసుకుంటే టీడీపీ, మళ్ళీ నిడదవోలులో మనం చూసుకుంటే క్లోజ్ కంటెస్టెంట్ అంటున్నారు. అంటే ఇక్కడ కూడా కొంచెం ఎట్లా అంటే మనకి క్లారిటీ అనేది ఇంకా రాలేదు. గోపాలపురం అలాగే రామచంద్రపురంలో కూడా పక్కా క్లోజ్ కంటెస్టెంట్ నడవబోతుంది. ముమ్మిడివరంలో చూసుకుంటే టీడీపీకి ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి. అమలాపురంలో కూడా మళ్ళీ మనకి టీడీపీకి ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి. రాజోల్లో మనం చూసుకుంటే ఇంకా కన్ఫర్మ్ అవ్వలేదు, అక్కడ పోటాపోటీయే నడవబోతుంది. గన్నవరంలో మనం చూసుకుంటే మళ్ళీ జనసేనకి ఎడ్జ్ ఉంది. అంటే జనసేనకి ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి. కొత్తపేటలో కూడా మళ్ళీ క్లోజ్ కంటెస్టెంట్ ఉన్న ఛాన్సెస్లో ఎట్లా అంటే పోటాపోటీ నడుస్తుంది, లైక్ అప్ అండ్ డౌన్ ఏదైనా అవ్వచ్చు అక్కడ. మండపేటలో చూసుకుంటే మళ్ళీ టీడీపీయే ఉంది. ఆచంటలో కూడా మళ్ళీ టీడీపీయే ఉంది. మనకి భీమవరంలో చూసుకుంటే మళ్ళీ జనసేన, అలాగే నర్సాపూర్లో కూడా జనసేన పార్టీయే ఉంది. ఇప్పటికి చెప్పిన ఒక 15 దాంట్లలో మనకు అసలు వైఎస్ఆర్సీపీ అనేది కనేపియలేదు ఓవరాల్గా చూసుకుంటే. పాలకొల్లులో చూసుకుంటే మళ్ళీ టీడీపీకే ఉంది. అలాగే తాడేపల్లిగూడెంలో మళ్ళీ జనసేన పార్టీకే ఉంది. అంటే కూటమికి చాలా ఎక్కువ ఓట్లు వచ్చే అవకాశాలు, ఎక్కువ నియోజకవర్గాలలో గెలిచే అవకాశాలు కనిపిస్తున్నాయి. మళ్ళీ తణుకులో చూసుకుంటే టీడీపీ. అంటే ఓవరాల్గా మనం చూసుకుంటే మనకి మొత్తం ఓవరాల్గా ఫుల్ డీటెయిల్గా చూసుకుంటే ఉండిలో కూడా టీడీపీయే. మళ్ళీ ఉంగుటూరులో మళ్ళీ మనకి జనసేన పార్టీ. ఆఫ్టర్ లైక్ ఒక 30 నియోజకవర్గాలు అయిపోయినాయి అనుకుంటా, ఇప్పుడు నాకు మళ్ళీ ఫస్ట్లో కనిపించిన వైఎస్ఆర్సీపీ కనిపిస్తుంది. అది కూడా దెందులూరులో ఎడ్జ్లో ఉంది. అంటే గెలిచే అవకాశాలు వైఎస్ఆర్సీపీ ఇక్కడ చాలా ఎక్కువ ఉన్నాయి. ఏలూరులో మళ్ళీ టీడీపీయే. మళ్ళీ పోలవరంలో వైఎస్ఆర్సీపీ అని అంటున్నారు. చింతలపూడిలో